హలో డియర్ ఆస్పిరెంట్స్, 4 అంకెల స్క్వేర్ అనేది మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నేర్చుకోండి. 4 డిజిట్ స్క్వేర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇట్లా చూడండి. 1111కి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అనేది లెఫ్ట్ సైడ్, బి అనేది రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది మనం డైరెక్షన్ తీసుకుంటామండి. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కదండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఈ ఫార్ములాని బట్టి మనం స్క్వేర్ అనేది చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 11 స్క్వేర్ ఏమవుతుందంటే 121 అవుతుందండి. తర్వాత 11 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ డన్ అండి. తర్వాత 2ab టర్మ్ అండి. 2ab అంటే ఏమవుతుందంటే ఏ ఇంటూ బి ఇంటూ 2 అన్న, 2 ఇంటూ ఏ ఇంటూ బి అన్న ఒకటే. 11 121 121 ఏమవుతుందంటే 242. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 3 డిజిట్ వచ్చేటప్పుడు సింగిల్ డిజిట్ లోపలికి వేసుకొని 4 అనేది బయటకు వేసుకున్నామండి. తర్వాత ఏమవుతుందంటే బి స్క్వేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బి స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 121 అండి. ఏమవుతుందండి ఇక్కడ 121. సో చూసుకుంటే కనుక 1 2 3 4 3 2 1 1 2 3 4 3 2 1 ఫ్రెండ్స్. అట్లా ఇది చూద్దామండి. ఇది ఏ అవుతుందండి, ఇది బి అవుతుందండి. సో ఏ లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఫ్రెండ్స్. ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ ఫార్ములాలో చేసుకుంటామండి. ఫస్ట్ 12 స్క్వేర్ ఏంటంటే 144. ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే అన్న 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి చేస్తే ఏమవుతుందంటే 2 12 24 ఇంటూ 26 చేసుకోవాలండి. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏదైతే చిన్న నెంబరో దానికి స్క్వేర్ కట్టేద్దాం. 576 అండి. 576కి 24 48 కలుపుకుందామండి. 576కి 48 కలిపితే ఏమవుతుందంటే 8 6 14 అవుతుంది. 7 5 12 అవుతుందండి. 12 సో 6 అవుతుందండి. 624 ఎలా వేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 624 మనం లోపల ఒక డిజిట్ బయట 2 ఉంచుకోవాలండి. రైట్ ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే బి స్క్వేర్ అండి. బి స్క్వేర్ అంటే 26 స్క్వేర్ ఎంత అవుతుందంటే 676 అవుతుంది ఫ్రెండ్స్. ఎంత అవుతుందండి 676. యాడ్ చేస్తే 6 7 10 3 10. సో 1503076 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు హోంవర్క్ కింద నెక్స్ట్ సమ్ చేయండి ఫ్రెండ్స్.